భారత్ పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదర్చడంలో తను ఒక కీలక పాత్ర పోషించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు తనే ప్రచారం చేసుకున్నాడు. అసలు ట్రంప్ ఎందుకు మధ్యవర్తిత్వం వహించాడు? భారత్ కనుక యుద్ధం చేసినట్లయితే పాకిస్తాన్ చిత్తు అయిపోయేది. ఈ యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించారు? సీజ్ ఫైర్ విరమణ ఒప్పందాన్ని కుదర్చడానికి, అలాగే భారత్ పాకిస్తాన్ మధ్య సంధి కుదర్చడానికి ట్రంప్ ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించారు? ఇది ట్రంప్ స్వప్రయోజనాల కోసమేనా, లేదంటే నిజంగానే ప్రపంచ శాంతిని దృష్టిలో పెట్టుకుని ట్రంప్ ఈ విధంగా చేశారా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో, దిస్ ఇస్ ప్రశ్న, యు ఆర్ వాచింగ్ బిగ్ టీవీ. ఏప్రిల్ 22, 2025 జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో ఉగ్ర దాడి జరిగింది. ఈ ఘటన తలుచుకుంటే చాలు హృదయం అంతా విషాదంతో నిండిపోతుంది. 26 మంది అమాయకులను ఉగ్రవాదులు అతి కిరాతకంగా అమానవీయంగా చంపి హతమార్చారు. అయితే ఈ ఘటన మరొక ముందే దీనికి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్ సింధూర్తో పీఓకే అలాగే పాక్కు సంబంధించిన ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టింది. దీంతో పాకిస్తాన్ చాలా వెనుకబడిపోయింది. అసలు ట్విస్ట్ ఏంటంటే, పాకిస్తాన్ పహల్గామ్ దాడి జరిగిన 5 రోజుల్లో ఒక పెద్ద క్రిప్టో కంపెనీతో డీల్ కుదుర్చుకుంది. అసలు ఇందులో ట్విస్ట్ ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ డీల్ కుదుర్చుకున్న కంపెనీలో 60% షేర్ డొనాల్డ్ ట్రంప్ కి ఉంది. ఆయన ఫ్యామిలీకి రిలేటెడ్ గా అసలు డైరెక్ట్ కనెక్షన్ ఉన్నట్లు కూడా ఒక ప్రకటన వచ్చింది. అసలు ఏంటి ఈ డీల్? ట్రంప్ కు ఈ డీల్ కు ఉన్న సంబంధం ఏంటి? ట్రంప్ పాత్ర ఎంత ఉంది అనే విషయాలు తెలుసుకుందాం. పాక్ WLF తో ఒక లెటర్ సైన్ చేసింది. దీని అర్థం ఏంటంటే, పాకిస్తాన్లో క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, అలాగే డీసెంట్రలైజ్డ్ ఫినాన్స్ కు సంబంధించిన అంశాలు ప్రమోట్ చేయాలి అనుకుంది. పాక్ ప్రధానంగా వినిపిస్తున్న వాదన ఏంటి అంటే, సౌత్ ఏషియాలో ఒక క్రిప్టో హబ్ గా మారాలనుకుంటుంది పాక్. దీనిలో భాగంగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న స్టీవ్ అలాగే అతని కుమారుడు జాకీ ఇస్లామాబాద్ కు వెళ్ళడం మాత్రమే కాదు, అక్కడ ఉన్న ప్రధాని షహబాజ్ తో అలాగే ఆర్మీ చీఫ్ ను కూడా వాళ్ళు కలిశారు. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే, భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య వార్ టెన్షన్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు. అసలు ఎందుకు ఈ టైంని వాళ్ళు చూస్ చేసుకున్నారు అనే విషయం పక్కన పెడితే, ట్రంప్ రోల్ ఏంటి ఆ డీల్లో అనే విషయాలు తెలుసుకున్నాం. ట్రంప్కు 60% షేర్ వస్తుంది. ఏదైతే WLFకి సంబంధించిన డీల్ ఉందో దానిలో ట్రంప్ ఫ్యామిలీకి 60% వస్తుంది. ఇందులో ఎక్కువగా ట్రంప్ సన్నిహితులు కావచ్చు, అతని ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో స్వప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే తన బిజినెస్ను విస్తరించుకునేందుకే ట్రంప్ పాకిస్తాన్కు బ్యాక్ ఎండ్ నుండి సపోర్ట్ చేస్తున్నారు అన్న వాదన గట్టిగా వినిపిస్తుంది. అందుకోసమే సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ట్రంప్ తెరపైకి తెచ్చారు. అలాగే మధ్యవర్తిత్వం వహించి 2 దేశాలను శాంతియుత పరిచాను అని చెప్పి కూడా ట్రంప్ ప్రకటన చేసుకున్నారు. అయితే ఇందులో ట్రంప్ ఉగ్రవాదాన్ని ఎక్కడా ఆయన సపోర్ట్ చేయలేదు అన్న వాదన వినిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే భారత్లో పహల్గామ్ ఉగ్రదాడి ఘటన జరిగిందో ఆ సమయంలో ట్రంప్ పూర్తి సపోర్ట్ ఇస్తానని చెప్పారు. కానీ IMF ఆర్థిక సాయం అందించేటప్పుడు కూడా ట్రంప్ ఎందుకు వెనకంజ వేశారు? అంత మాత్రమే కాకుండా ఈ డీల్ ఈ సమయంలోనే ఎందుకు కుదుర్చుకున్నారు అన్న వాదన గట్టిగా వినిపిస్తుంది. సో ట్రంప్ స్వప్రయోజనం కోసమే ఈ డీల్ చేసుకున్నారనేది అయితే మనకి క్రిస్టల్ క్లియర్ గా ఇక్కడ అర్థమవుతుంది. ఇది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ క్రిప్టో డీల్, అలాగే ట్రంప్ కుటుంబానికి ఉన్న కనెక్షన్. ఇలాంటి మరెన్నో విషయాల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.